హలో గైస్, ఇది వచ్చేసి పార్ట్ 3 అనమాట. మన ఖుషి తల్లికి మనకి ఇష్టమైన షాపింగ్ అయితే ఎంటర్ అయిపోయాము. నేనైతే ఏ షాప్ లోకి వెళ్దాము ఏమున్నాయి అని చెప్పి అన్ని చూసే లోపే మన ఖుషి తల్లి ఒక షాప్ లోకి కూడా వెళ్ళిపోయింది. ఆ షాప్ లోకి వెళ్ళిపోయి లాలీపాప్ కూడా తీసేసుకుంది. అది తీసేసుకున్న తర్వాత అలా నడుచుకుని వెళ్తుంటే మళ్ళీ బట్టలు కనిపించేదానికి ఏ షాప్ కైనా కూడా డైరెక్ట్ గా అదే వెళ్ళిపోయి తీసేసుకుంటుంది. ఈ బట్టలు కూడా చూడండి హ్యాంగ్ చేసి ఉంటే తీసుకుని వచ్చేస్తుంది. ఖుషితో షాపింగ్ అంటే మామూలుగా ఉండదు మరి. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా టీ కప్స్ గానీ గిన్నెలు ఇలాంటివి అయితే చాలా ఇంట్రెస్ట్ కదా కొనాలంటే. ఇంకా ఈ కప్స్ చూడగానే లోపలికైతే వెళ్ళాము. కలర్స్ అయితే చాలా బాగున్నాయి అట్రాక్టివ్ గా. ఇంకా ఒక 6 కప్స్ అయితే తీసుకున్నాము. ఇంకా అలా అన్ని చూసుకుంటూ వస్తున్నాము. ఇంకా ఖుషి తల్లి అయితే వాళ్ళ డాడీని ఏవో కొనమని చెప్పి అడుగుతుంది. ఇంకా అలా చిన్న షాపింగ్ అయిపోయిన తర్వాత గేమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ గేమ్ అయితే 50 రూపీస్ అంట. మా హస్బెండ్ ఆడిన తర్వాత ఈ ప్లాస్టిక్ వడకట్టుకునేది అయితే వచ్చింది. ఇంతటితో ఆపకుండా మళ్ళీ ఆడతానని చెప్పి మళ్ళీ తీసుకున్నాడు. ఈసారి అయితే సోప్ కేసు వచ్చింది. 100 రూపీస్ కి ఏం వర్త్ కాదు, జస్ట్ టైం పాస్ అంతే. ఈ గేమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రింగ్స్ గేమ్ కి అయితే వెళ్ళాము. ఇందులో అయితే వాటర్ గేమ్ ఫోన్ అయితే వచ్చింది. ఖుషి తల్లి అయితే మామూలు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గేమ్ కి అయితే వెళ్ళాము. సో ఇందులో అయితే ఏమీ రాలేదు, 100 రూపీస్ వేస్ట్ అనమాట. ఇంకా గేమ్స్ వేస్ట్ అనుకుని ఇంకా ఖుషి తల్లి ఏదైనా ఎక్కిద్దామని చెప్పి వెళ్ళాము. ఇంకా మా హస్బెండ్ ఏవి చూసినా కూడా ఖుషి తల్లికి సేఫ్ కాదు అని చెప్పి ఎక్కించట్లేదు. కరెంట్ వైర్స్ ఉన్నాయని చెప్పి, రాడ్స్ గుచ్చుకుంటాయని చెప్పి ఏదో ఒకటి చెప్పి అసలు ఏవి ఎక్కించలేదు. ఇంకా లాస్ట్ ఖుషి తల్లి డల్ గా పెట్టుకుందని చెప్పి ఇదొక్కటే ఎక్కించాము. ఇదైతే ఓన్లీ హ్యాండ్ తోనే తిప్పుతున్నారనమాట, సేఫ్ గానే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ కావాలని చెప్పి అడిగింది. కొంచెం తిని మా హస్బెండ్ కి అయితే ఇచ్చేసింది. ఇంకా టైం అయితే 10 అయిపోయిందని చెప్పి వెళ్దామని వెళ్తుంటే మళ్ళీ చెప్పకుండా బొమ్మలన్నీ తీసుకుని పరిగెట్టేస్తుంది. ఇంకా దానికి కావాల్సిన బొమ్మలు అయితే కొనేసిన తర్వాత ఇంక ఇంటికైతే వెళ్తున్నాము. చూడండి ఇంటికి రాకుండా అక్కడ ఎలా ఆడుకుంటుందో. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఖుషి తల్లిని ఫుడ్ పెట్టి పడుకోబెట్టేసి ఇంకా మేము కూడా తినేసాము. ఓకే గైస్, ఈ వీడియో ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.